ఎంతో తపస్సు చేసిన ఒక మహర్షికి ఎందుకు భగవంతుడు దర్శనం ఇవ్వలేదో తెలుసా? గంగా నది ఒడ్డున రైభ్యుడు అనే ఒక మహర్షి ఘోర తపస్సు చేస్తున్నాడు. ఒక్క కోరిక సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శనం. సంవత్సరాలు గడిచాయి, తపస్సు కొనసాగింది, కానీ స్వామి మాత్రం ప్రత్యక్షం కాలేదు. ఎందుకో తెలుసా? అతని భక్తిలో చిన్న అహంకారం దాగి ఉంది. నేను గొప్ప తపస్సు చేస్తున్నాను అనే భావన. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. అక్కడే ఉన్న చిన్న మామిడి చెట్టును చూపిస్తూ అన్నాడు, చూడు మునీంద్ర, ఈ చెట్టుకు ఎన్నో పండ్లు ఉన్నాయి, కానీ గర్వపడడం లేదు. పండ్ల భారంతో నేల వైపు వంగి ఉంది. జ్ఞానం, శక్తి, భక్తి ఎంత ఉన్నా వినయం లేకపోతే వాటికి విలువ లేదు. నేను అనే అహంకారం పోయినప్పుడే భగవంతుడు దర్శనమిస్తాడు. ఆ మాటలు విన్న వెంటనే రైభ్యుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అహంకారం కరిగిపోయింది. అప్పుడే శ్రీ మహావిష్ణువు తన నిజ స్వరూపంలో దర్శనమిచ్చాడు. ఈ కథ మనకు చెప్పే గొప్ప పాఠం ఏంటంటే, పండ్లతో నిండిన చెట్టు ఎంత వంగి ఉంటుందో, జ్ఞానం, సంపద, భక్తి ఉన్నవారు కూడా అంతే వినయంగా ఉండాలి. అద్భుత రహస్యాలు, మన సంస్కృతి చెప్పిన శాశ్వత సత్యాలు మీ ముందుకు తీసుకువచ్చేది పురాణమిత్ర. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.